చదువు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ర్యాంకులు, మార్కులు. కాని నిజానికి అదొక సుదీర్ఘమైన పోరాటం కదా. పుస్తకాల ముందు గంటల తరబడి కూర్చోవడం, ఆ పరీక్షల టెన్షన్, ఇవన్నీ ఒక్కోసారి ఎవరినైనా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈరోజు మన ఈ విశ్లేషణలో చెక్కు చెదరని విజయానికి శిల్పి అనే అంశం గురించి మాట్లాడుకుందాం. అకడమిక్గా అద్భుతాలు సృష్టించాలంటే అసలు ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి? చదువులో వెనుకబడినట్లు అనిపించినా ఏదో సాధించాలనే కసితో ఉన్న విద్యార్థులు పడే ఆ ఎమోషనల్ స్ట్రగుల్ ఏంటి అనేది ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. అసలు ప్రపంచంలో ఏ అద్భుతమైన ప్రయాణమైనా సరే ఒకే ఒక్క నిర్ణయంతో మొదలవుతుంది. అదే నేను ఎప్పటికీ వదులుకోను అనే సంకల్పం. విద్యా జీవితంలో మనం ఎన్నో కష్టాలు చూస్తాం. ఒక్కోసారి మనం అనుకున్న రిజల్ట్స్ రావు. అలాంటి టైంలో ఒక విద్యార్థి తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన ఒక పునాది లాంటి నిర్ణయమిది. ఈ ఒక్క మాట చుట్టూనే విజయం కోసం తపించే ప్రతి ఒక్కరి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇక్కడే మన మొదటి విభాగం వస్తుంది. అదే కొనసాగాలనే నిర్ణయం, విద్యాపరమైన కష్టాలను ఎదుర్కోవడం. మన చుట్టూ ఉన్నవాళ్లు మన కలలను చూసి నవ్వినప్పుడు, లేదా మన సామర్థ్యాలను తక్కువ చేసినప్పుడు భయంకరమైన బాధ, అలాగే ఒక రకమైన ఒంటరితనం ఫీలవుతాం. అది సహజం. కాని అసలైన బలం పుట్టేది ఖచ్చితంగా అక్కడే. ఎందుకంటే జీవితం గెలవడం తప్ప ఇంకో ఆప్షన్ ఇవ్వనప్పుడు ఆ కష్టాలే మనిషిని ఉక్కుల మారుస్తాయి. బలమైన వ్యక్తులు ఎవరూ పుట్టుకతోనే అలా ఉండరు కదా. వాళ్లు ఎదుర్కొన్న పరిస్థితులే వాళ్లనలా తీర్చిదిద్దుతాయి. ఇప్పుడు రెండవ విభాగం చూద్దాం. కష్టాల ద్వారా బలం. అసలు ఆ శ్రమ వెనుకున్న వాస్తవికత ఏంటి? సక్సెస్ అనేది ఓవర్ నైట్లో వచ్చే మ్యాజిక్ కాదు. ఆ పోరాటానికి ఒక ఖచ్చితమైన టైంలైన్ ఉంటుంది. మొదట్లో ఎన్నో నిద్రలేని రాత్రులుంటాయి. ఒక నెల గడిచేసరికి ఫెయిల్యూర్స్, బాధ ఎదురైనా సరే దాన్ని తట్టుకునే క్రమశిక్షణ అలవాటవుతుంది. ఒక సంవత్సరం అయ్యేసరికి ఏమవుతుందంటే స్టార్టింగ్లో ఉన్న ఆ ఉత్సాహం పూర్తిగా తగ్గిపోయినా సరే ఆపకుండా లక్ష్యం వైపు అడుగులు వేయడం మొదలవుతుంది. నిజమైన ప్రోగ్రెస్ అనేది ఎవరికీ కనిపించిన చీకట్లో, పట్టుదల సడలని ఆ క్షణాల్లోనే జరుగుతుంది. చదువుకునే రోజుల్లో ఈ ఫెయిల్యూర్స్ని దాటటం అనేది ఒక సైకిల్ లాంటిది. మొదటి దశ ఏంటంటే ఒక ఎగ్జామ్లో లేదా ఏదైనా టాస్క్లో కింద పడిపోయినప్పుడు కుంగిపోకుండా వెంటనే మళ్లీ నిలబడటం. రెండవ దశ విఫలమైనప్పుడు ఆ తప్పుల నుంచే మళ్లీ కొత్త పాఠాలు నేర్చుకోవడం. ఇక ఫైనల్గా మూడవ దశ ఈ ప్రయాణం నీవల్ల కాదు, ఇక ఆపు అని ప్రపంచమన్నప్పుడు అసలైన సంకల్పాన్ని చూపించటం. ఈ నిరంతర అభ్యాసమే ఏ విద్యార్థినైనా ముందుకు నడిపిస్తుంది. పెద్ద పెద్ద విజయాలు సడన్గా ఆకాశం నుంచి ఊడిపడవు కదా. అవి చిన్న చిన్న అడుగులతోనే మొదలవుతాయి. చదువుతో అలిసిపోయిన ఏ స్టూడెంట్కైనా ఈ మాట ఒక పెద్ద రిలీఫ్ ఇస్తుంది. రోజూ నేర్చుకునే ఒక కొత్త కాన్సెప్ట్ కానివ్వండి, ప్రాక్టీస్ చేసే ఒక చిన్న మ్యాథ్స్ ప్రాబ్లం కానివ్వండి, లేదంటే ఎక్స్ట్రాగా చదివే ఒకే ఒక్క పేజీ అయినా కానివ్వండి, చూడటానికి చాలా చిన్నవిగా అనిపించచ్చు. కాని ఈ రోజువారీ ప్రయత్నాలే ముడిపడి భవిష్యత్తులో ఒక ఊహించని మార్పుకు దారితీస్తాయి. మనం సైలెంట్గా ఎవరికీ కనిపించకుండా చేసే ఈ పోరాటం ఉందే, అది ఒకరోజు ఖచ్చితంగా అందరికీ తెలిసేలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది. ఆ మూమెంట్ రావడం పక్కా. ఒకప్పుడు ఎవరు మనని లైట్ తీసుకున్నారో, ఎవరు మన గోల్స్ చూసి నవ్వారో వాళ్లే ఆశ్చర్యంగా అసలిదెలా సాధించావో అని అడిగే స్థాయికి ఒక విద్యార్థి ఎదుగుతాడు. ఎస్, అదే అసలైన విజయం అంటే. ఇక మూడవ విభాగంలోకి వద్దాం. ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకోవడం, అలాగే ఇతరులతో పోల్చుకోవడాన్ని ఆపేయడం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి. ఒకవైపు నేలమీద ఎంతో భయంకరంగా పోరాడే సింహం, మరోవైపు ఆకాశంలో ఎంతో ఎత్తుగా ఒంటరిగా ఎగిరే డేగా. ఈ రెండూ తమ తమ ఏరియాల్లో కింగ్స్. కాని ఆ గెలుపు కోసం అవి ఎంచుకున్న మార్గాలు పూర్తిగా వేరు. మన చదువుల ప్రయాణం కూడా అంతే. ఒక్కో విద్యార్థి పద్ధతి ఒక్కోలా ఉంటుంది. మనకంటూ ఒక భిన్నమైన స్టైల్ ఉన్నా సరే అంతిమ విజయాన్ని ఖచ్చితంగా అందుకోగలమని ఇది మనకు చాలా స్పష్టంగా చెబుతోంది. ప్రతి విద్యార్థి తమ మనసులో ప్రింట్ చేసుకోవాల్సిన మాట ఒకటుంది. గతం ఎలా ఉన్నా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, లేదా ప్రస్తుతం ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవేవీ కూడా మన ఫైనల్ డెస్టినేషన్ని డిసైడ్ చేయలేవు. ఈ క్షణంలో ఉన్న కష్టాలు పర్మనెంట్ కాదు. బలమైన సంకల్పం ఉంటే ఆ అడ్డంకులన్నీ బద్దలు కొట్టుకుని అనుకున్న శిఖరాలను చేరుకోవచ్చు. సరే, నాల్గవ విభాగానికి వెళదాం. అదేంటంటే రోజువారీ ప్రణాళికను ఆచరణలో పెట్టడం. ముందు మనం ఒక వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఫేస్ చేస్తున్న కష్టం, ఆ స్ట్రెస్, ఇవన్నీ ఎందుకొస్తున్నాయి?
ఎందుకంటే మనం ఎంచుకున్న లక్ష్యం అంత గొప్పది కాబట్టి. సింపుల్గా చెప్పాలంటే, కల ఎంత ఎత్తులో ఉంటే దాన్ని చేరుకునే దారిలో ఉండే కష్టం కూడా అంతే పర్వతంలా ఉంటుంది. సో కష్టాన్ని చూసి భయపడకూడదు, ఆ కష్టమే మన గోల్కి అసలైన కొలబద్ద అని గుర్తించాలి. విజయానికి మన రోజువారీ జీవితంలో ఫాలో అవ్వాల్సిన కొన్ని పర్ఫెక్ట్ రూల్స్ ఉన్నాయి. రోజూ ఉదయాన్నే ఒక క్లియర్ టార్గెట్తో నిద్రలేవడం, హడావిడి చేయకుండా సైలెంట్గా మన పని మనం చేసుకోపోవడం, నాలెడ్జ్ పెంచుకుంటూ మనల్ని మనం డెవలప్ చేసుకోవడం, ఈ జర్నీలో మనకు సపోర్ట్ చేసే తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేయడం, ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే పీస్ ఆఫ్ మైండ్ని కాపాడుకోవడం, అలాగే ఆ దేవుడి మీదో విశ్వం మీదో ఒక నమ్మకం ఉంచడం, వీటన్నిటికీ మించి మన సొంత పవర్పై ఎప్పటికీ నమ్మకం కోల్పోకుండా ఉండటం. ఇవి కరెక్ట్గా ఫాలో అయితే అకాడమిక్గా దేన్నైనా అచీవ్ చేయొచ్చు. ఇక మనం మన చివరి విభాగానికి వచ్చాం. అదే ఇతరులకు ప్రేరణగా మారడం, ఈ కష్టాలకి దక్కే అంతిమ ప్రతిఫలం. ఇన్ని కష్టాలు పడి ఈ సుదీర్ఘ పోరాటంలో నిలబడటమంటే జస్ట్ ఏదో ఒక డిగ్రీ సంపాదించడమో ఒక జాబ్ తెచ్చుకోవడమో కాదు. రేపటి రోజున చదువులో ఇబ్బంది పడుతున్న రాబోయే తరానికి ఒక ఆశాదీపంగా మారడం. అడుగడుగున ఫెయిల్యూర్స్ని దాటుకుని ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ల స్టోరీ భవిష్యత్తులో వేలాది మంది విద్యార్థులకు ఒక అద్భుతమైన ఇన్స్పిరేషన్గా మారుతుంది. ముగించే ముందు ఒకసారి ఈ విషయం గురించి లోతుగా ఆలోచించండి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వదులుకోవడానికి ఒప్పుకోని ఒక స్టూడెంట్ కథ ఈ సమాజంలో ఇంకెంతమందికి స్ఫూర్తినిస్తుందో కదా. ఆ ఒక్క వ్యక్తి పట్టుదల, చదువుపై హోప్స్ వదిలేసుకున్న మరెందరో విద్యార్థుల జీవితాల్లో ఒక కొత్త వెలుగునిస్తుంది. మన అనాలిసిస్లో తెలుసుకున్నట్లు ఆ శ్రమ, ఆ డెడికేషన్ భవిష్యత్తు తరాలకు ఇచ్చే అతి గొప్ప గిఫ్ట్ అదే. మరి ఈ ఆలోచనతో ఈ ఎక్స్ప్లెయినర్ని ముగిద్దాం. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ అంశంతో కలుద్దాం.